ఆడపిల్లలు కానీ మగపిల్లలకు కానీ పెళ్ళిళ్ళు చేయాలంటే చాలా బాధ కలుగుతుందండి. ఎంత బాధ కలుగుతుందంటే అసలు ఎందుకు హనీమూన్‌కి వెళ్ళారో ఆ పాప చనిపోవడం ఏంటో గాయత్రి ఆ రకంగా హస్బెండ్ చేశాడని సైకో గాడు వాడు అనుమానిస్తున్నాడని చెప్తున్నారు. ఎంత బాధాకరం. ఒక కూతుర్ట. ఇలాగేనానండి మనుషులు ప్రవర్తించేది? ఎంత అసలు ఈ 2 బీర్ బాటిల్ ఎందుకున్నాయి? హోటల్ వాళ్ళే వీళ్ళని ఏమైనా చేశారా? ఏమైనా టార్గెట్ చేశారా? అంత పరిశోధనలో తెలియాల్సి ఉంది. ఇంకా జరుగుతోంది అక్కడ ఎంక్వైరీ. పాపం బాడీ వచ్చింది. అమ్మాయిని ఆ స్టేజ్లో తల్లిదండ్రులు ఒక బట్టలు లేకుండా ఒక ఆడపిల్లని అలా చూడటము చేయటము ఏంటి అసలు ఇదంతా? హనీమూన్కి వెళ్ళిన వాళ్ళందరూ అమ్మాయిలన్నా అబ్బాయిలు వేసేస్తున్నారు, అబ్బాయిలన్నా అమ్మాయిలు వేసేస్తున్నారు. వీళ్ళని పిల్లల్ని కన్న తర్వాత ఈ రకంగా పంపించాలన్నా కూడా బాధ అయితే ఏం చేయాలి? మీకు ఎవరికన్నా మగ పిల్లలకి కానీ ఆడపిల్లలకు కానీ వాళ్ళు నచ్చకపోతే వాళ్ళ ఇళ్ళలో దింపేసేయండి, లేకపోతే మీ దారిని మీరు వెళ్ళిపోండి తప్ప అనవసరంగా ఇలా చంపేయడాలనే పద్ధతులు మంచి పద్ధతులు కాదు, మంచి పరిణామాలు కూడా కాదు. నచ్చని వాళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోండి, జోబులో చేతులు పెట్టేసుకుని బయటికి వెళ్ళిపోండి. అంతేగాని ఈ రకంగా మనుషుల్ని చంపేయటం, వాళ్ళని తల్లిదండ్రులకి ఎంత తీరని బాధ. ఇప్పుడు ఇతను జైలుకు పోతాడు ఒకవేళ అతను చంపినడితే, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాలి? ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి హంతకుడు తల్లిదండ్రులు అని చెప్పి నింద పడుతుంది? మీ మూలంగా కుటుంబం ఎంత రోడ్డున పడుతుంది? ఇక్కడ ఒక కూతురు అల్లారం ముద్దుగా పెంచుకుని జీవితాంతం కూతురు లేని వాళ్ళలాగా వాళ్ళ కడుపు కోత మిగిల్చి వాళ్ళు ఎంత బాధపడాలి? ఏంటి పిల్లలు చేసే పనులు? పెళ్ళిళ్ళు చేయాలంటే నిజంగా బాధ అనిపిస్తుంది, భయం వేస్తుంది. ఈ అనుమానం జబ్బులు ఉన్నవాళ్ళు అసలు పెళ్ళిళ్ళు చేసుకోమాకండి దయచేసి. అనుమానాలు ఉంటే మాత్రం పెళ్ళిళ్ళు చేసుకోమాకండి. ఆ వ్యాధి ఒకటి, అనుమానం అనే వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి. అది పెళ్ళిళ్ళు చేసుకోమాకండి దయచేసి. ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీ అంటే బోడు మంది నెంబర్స్ ఉంటాయి, బోడు మందితో మాట్లాడుతూ ఉంటారు. ఈ జనరేషన్లో కూడా నీకు అనుమానం అంటే, నాకు అనుమానం ఉందండి మీ అమ్మాయి మాకు అక్కర్లేదని వాళ్ళ ఇంట్లో దింపేసేయండి. వాదనలు పెట్టుకొని డిస్కషన్లు పెట్టుకుని పిల్లని చంపేసి ఈ రకంగా చేయాల్సిన అవసరం లేదు. దింపేసేయండి, వాళ్ళ ఇంట్లో హాయిగా ఉంటుంది అమ్మాయి. ప్రశాంతంగా ఇద్దరు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నలుగురు వెళ్ళి, అమ్మ మా అబ్బాయికి అనుమానం ఉంది మీ అమ్మాయి మీద, చేసిందో చేయలేదో మాకు వద్దు అని ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఇట్లా జెన్యున్గా విడిపోదాం అనుకుంటున్నామండి అని చెప్పేసేయండి. అంతేగాని ఈ రకంగా పిల్లల్ని చంపేమాకండి దయచేసి. వాళ్ళకి కడుపు కోత చూస్తుంటే బాధ వస్తుంది. కానీ ఎవరు చేసినా కానీ వాడికి ఉరిశిక్ష మాత్రం వేయాలి. ఇంకోసారి ఇంకోళ్ళు ఇట్లా చేయకుండా ఉంటారు. హనీమూన్లకు తీసుకెళ్ళి మనుషులను లేపేయడాలు ఇలాంటివి చేయకుండా ఉంటారు.